6వ చాప్టర్ నా మొదటి పాస్పోర్ట్ కథ. పాస్పోర్టు దరఖాస్తు వెంబడి చిన్నవి నా ఫోటోలు పంపవలసి ఉండే. ఫోటోలు దిగడానికి నా దగ్గర తగిన డ్రెస్సు లేకుండా ఉండే. అందుకని లాతూర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిది మంచి ఓపెన్ కాలర్ కోట్ వేసుకొని ఫోటో దిగినాను. పాస్పోర్టు దరఖాస్తు వెంట పాస్పోర్టు ఫీ రూపాయలు 10 పంపాలే. అది నెల మధ్యకాలం. నా దగ్గర పాస్పోర్టు ఫీజు ఇచ్చే గుంజాయిష్ లేకుండే. నేను మెట్రికులేషన్ క్లాసెస్లోని ఒక సెక్షన్కు క్లాస్ టీచర్ను. క్లాస్ టీచర్లు ఆ కాలంలో క్లాస్ ట్యూషన్ ఫీజు వసూలు చేసి దగ్గర పెట్టుకొని డ్యూ డేట్ నాడు స్కూల్ క్లర్కుకు అప్పగించాలి. లాతూర్ హైస్కూల్లో ఒక టీచర్ ఫీజ్ కలెక్షన్కు ఇన్చార్జ్గా ఉండే. వారికి క్లాస్ టీచర్లు ఫీజు అప్పజెప్పేవారు. వారు మొత్తం లెక్క రాసి స్కూల్ క్లర్కుకు ఇచ్చేవారు. నాకు ఫీజు డబ్బు నా దగ్గర పెట్టుకునే అలవాటు లేదు. డబ్బంతా ఒక పిల్లవాని వద్ద ఉంచేవాణ్ణి. పిల్లల పైన నాకు నమ్మకం. వాడు ఫీ ఇన్చార్జ్ టీచర్కు ఇచ్చేవాడు. నేను లెక్క చూపేవాణ్ణి. నేను ఫీజు డబ్బు వాడుకోను. చేతితోనైనా ముట్టను. కానీ పాస్పోర్టుకు దరఖాస్తు చేసే సమయంలో నా దగ్గర డబ్బు లేకుండే. అప్పుడు అడిగితే ఎవ్వరూ ఇవ్వరు. ఇచ్చినా ఇంగ్లాండ్ వెళ్ళే వాని దగ్గర 10 రూపాయలు కూడా లేకపోతే ఇంగ్లాండుకు వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయాలి అని అందరూ అంటారు. ఆ క్లిష్ట సమస్య వచ్చినప్పుడు దేవునికి మొక్కి, ఈశ్వరా, పాస్పోర్టుకు డబ్బు లేదాయె, ఫీజును వాడుకునే పద్ధతి నాకు నచ్చదాయె, ఎవ్వరూ బదులు ఇవ్వరాయె, ఇప్పుడు ఏం చేయాలి, నీవు క్షమించు. ఫీజు డబ్బు నుండి 10 రూపాయలు వాడుకొని మొదటి తారీఖుకు ఫీజు కట్టేటప్పుడు జీతం వచ్చిన తరువాత ఇస్తా అని దేవునికి చెప్పి నా క్లాస్ మానిటర్ దగ్గర బదులు రూపాయలు స్కూల్ ఫీజు నుండి తీసుకున్నా. ఇది నా అంతరాత్మకు నచ్చలేదు. ఫీజు మరియు ఫోటోలతో సహా అప్లికేషన్ ఫామ్ పాస్పోర్ట్ కొరకు ఉస్మానాబాద్ కలెక్టర్ అవ్వల్ తాలూక్దార్ ఉస్మానాబాద్కు అడ్రస్ చేసి ఒక దరఖాస్తు వ్రాసి వీటన్నింటినీ లాతూర్ డిప్యూటీ కలెక్టర్ దువ్వం తాలూకుదార్ లాతూర్ గారికి సబ్మిట్ చేసినాను. అప్పుడు లాతూర్ దువ్వం తాలూకుదారు నా అన్న శ్రీ అబ్దుల్ హమీద్ గారు. వారు అప్పుడే నా దరఖాస్తును సిఫార్సుతో ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపినారు. తొందరగా నా పాస్పోర్టు దరఖాస్తును హైదరాబాద్ ప్రభుత్వంలోని హోంశాఖకు పంపడానికి ఉస్మానాబాద్ అవ్వల్ తాలూక్దారుకు ఒక ప్రైవేట్ లెటర్ వ్రాసితిని. ఆ దినం శుక్రవారం. ఆ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో శుక్రవారం సెలవు దినంగా ఉండేది. అది పోస్టల్ హాలిడే. పోస్టల్ కవరు జాబు పంపడానికి కావలె. హాస్టల్లో ఎవరి దగ్గరైనా దొరుకుతుందేమో అని గవర్నమెంట్ హైస్కూల్ హాస్టల్కు వెళ్ళి హాస్టల్ వార్డెన్ను కవర్ ఉన్నదా అని అడిగాను. మా హైస్కూల్లోని అరబిక్, ముస్లిం పిల్లలకు చెప్పే అరబిక్ సబ్జెక్ట్ టీచర్ మా స్కూల్ హాస్టల్కు వార్డెన్గా ఉండే. అతడు యువకుడు, సనాతన ముస్లిం. ఈ విషయం అతని వేషంలో మరియు వేషధారణలో కనబడుతుంది. నాకు లాతూర్ హైస్కూలుకు బదిలీ అయ్యి హైస్కూలుకు వెళ్ళిన మొదటి దినం మా హెడ్ మాస్టర్ గారు నన్ను ఉపాధ్యాయులు అందరికీ పరిచయం చేస్తుండే. నేను అందరితో వ్యక్తిగతంగా చేతులు కలుపుచుంటిని. పడుచు అరబ్బీ టీచర్ నేను చెయ్యి ఇవ్వగానే అతడు నా చేతిలో చెయ్యి కలపక వెనుకకు జరిగినాడు. అతడు సనాతన ముస్లిం కాబట్టి హిందువుల చేతిలో చేయి కలపడేమో అని అనుకున్నాను. అంతలోనే ఆ సనాతన ఉపాధ్యాయుడు తొందరగా నా బొత్తాలో తలకాయ పెట్టినాడు. అతని తలకాయను ప్రేమ మర్యాదతో ఎత్తి పేరు అడిగితిని. మస్తాను అని చెప్పగానే నేను
మరియు నా భార్య వాణ్ణి గుర్తించినాము. వాడు చించోలి గుల్బర్గా తాలూకాలోని ఐనోలి అనే ఒక బీద ముస్లిం కాస్తకారు కొడుకు. చదువుకు డబ్బు లేక చించోలిలో నేను ఉండగా నా దగ్గరికి వచ్చినాడు. ఇంకా హిందూ మరియు ముస్లిం బీద పిల్లలు నా దగ్గర ఉండిరి. ఈ మస్తాన్ను మా బడిలో చేర్పించి చించోలిలోని ధనవంతుల దగ్గర చందాలు చేసి వానికి తిండి పుస్తకములు మరియు బట్టల ఏర్పాట్లు చేసియుంటిని. ఆ కాలంలో నేను చించోలి బడిలో ఎర్న్ వైల్ యూ లెర్న్ అనే పద్ధతిని 1933, 1936 వరకు నడిపించి ఒక స్టూడెంట్స్ సెల్ఫ్ సపోర్టింగ్ సొసైటీ అని ఒక సొసైటీని ఏర్పరిచి బీద పిల్లలందరినీ దానిలో సభ్యులుగా చేసి ఒకని చేత చుడువా చేయించి అమ్మించుచుంటిని. ఒకని చేత కోడిగుడ్లు పల్లెటూర్ల నుండి తెప్పించి అమ్ముచుంటిని. ఒకని చేత బొంబాయి మిఠాయి చేయించి అమ్మించుచుంటిని. ఒకని చేత తమలపాకులు, ఒకని చేత చెరుకు గడలు అమ్మించుచుంటిని. ఒకని చేత చిల్లర నాణాలు, అప్పటి రేటు ప్రకారం రూపాయికి 96 పైసలు తహసీల్ కచేరీలో తీసుకొని బజార్ డే నాడు రూపాయికి 94 లేక 95 పైసలు ఇప్పించేవాణ్ణి. ఇద్దరి చేత బజార్ డే నాడు టీ షాప్ నడిపించేవాణ్ణి. వీటితో వచ్చిన లాభంతో బీద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, ఫీజులు, జొన్నలు, బియ్యం కొని ఇచ్చేవాణ్ణి. ఈ మస్తాన్ కూడా ఆ సొసైటీలో మెంబరుగా ఉండేవాడు. నా ఇంటికి వచ్చి నా భార్యకు వంటగదిలో సహాయం చేసేవాడు. ఆమె వానికి తినడానికి ఏమైనా ఇచ్చేది. నేను ఇంటిలో వానికి చదువు చెప్పేవాణ్ణి. నాకు చించోలి నుండి బదిలీ అయినప్పుడు వానికి తిండి ఏర్పాటు చేసి వాణ్ణి అక్కడనే విడిచి వచ్చి తిని. వానితో పాటు ఇంకా హిందూ ముస్లిం బీద పిల్లలకు తిండి ఏర్పాటు చేసి వచ్చి తిని. 2 ముస్లిం బీద పిల్లలను వెంబడి తీసుకొని వెళ్ళి తిని. మస్తాన్ ఆ తర్వాత అరబ్బీ, పార్సీ పరీక్షలు రాసి పంతులు అయినాడు. లాతూరుకు నేను పోయే నాటికి వాడు అక్కడ టీచరుగా ఉన్నాడు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ గారు లాతూర్లో వకాలతు చేసేవారు. అప్పుడు వారు మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు మెంబరుగా ఉండేవాడు. వారి 2 పిల్లలు మా హైస్కూల్లో చదువుచుండేవారు. మా మస్తాన్ శ్రీ కాసిం రజ్వీ గారి ఇంట్లో తిండి తిని వారి పిల్లలకు ఖురాన్ షరీఫ్ మరియు పార్సీ, అరబ్బీలు చెప్పేవాడు. వాడే ఆ కాలంలో మా స్కూల్ హాస్టల్కు వార్డెన్గా ఉండే. ఉస్మానాబాద్ కలెక్టరుకు రాసిన ప్రైవేట్ లెటర్ను పంపడానికి నాకు ఒక కవర్ కావాలి అని వాని దగ్గరకు వెళ్ళి తిని. వాడు ఒక విద్యార్థి దగ్గర నుండి ఒక కవర్ తెచ్చినాడు. నేను కలెక్టరుకు వ్రాసిన జాబు పెట్టి కవరు మూసి పత్తా వ్రాసి పోస్టులో వేయించి తిని. మరుసటి దినం ఆ కవర్ను ఇచ్చిన పిల్లవాడు వచ్చి, సార్, నా రూపాయి ఇవ్వండి అని నన్ను అడిగినాడు. నేను విభ్రాంతి చెంది, నీవు నాకు రూపాయి ఎప్పుడు ఇచ్చావు అని వానిని అడిగి తిని. వాడు, సార్, నిన్న మీరు నేను మా వార్డెన్ ఆజ్ఞపై ఒక కవరు ఇవ్వలేదా? దానిలో నాది రూపాయి నోటు ఉండే. నేను రూపాయి నోటు తీసుకోవడం మర్చిపోయి మీకు కవరు ఇచ్చినాను అని అన్నాడు. నేను వానికి 1 రూపాయి ఇచ్చినాను. కానీ నాకు బీతాహం కలిగింది. ఏమి తోచింది కాదు. నేను ఒక చిన్న ఉద్యోగిని. అది బడి పంతుల్ను. కలెక్టరు ఎక్కడ, నేను ఎక్కడ? వారికి ప్రైవేట్ లెటర్ వ్రాయడం ఎక్కడ? అయినా సాహసించి వ్రాసి తిని. అందులో నాకు తెలవకుండానే రూపాయి నోటు వెళ్ళే. అది చూసుకొని వారు ఏమనుకుంటారు? కోపగించరా? నాకు సిఫారసు చేసే బదులు నాకు శిక్ష వేయరా? DPIకి కంప్లైంట్ చేయరా? నాకు నౌకరీ ఉంటుందా? డిగ్రేడ్ చేస్తారా? ఫైన్ వేస్తారా?
ఇంగ్లాండ్కు వెళ్ళే ప్రయత్నంలో నేను చేసింది ఒకటి, అయ్యింది ఒకటి. చాలా బాధపడినాను. సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. శ్రీ హమీద్ గారు కూడా నాతో నీవు నన్ను నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడవద్దని అన్నావు. కానీ నీకు పాస్పోర్ట్ దొరకదు అనేవారు. అయినా నీవు నీ ప్రయత్నం చేయి అన్నాడు. నేను అప్పుడు క్యాజువల్ లీవ్ తీసుకొని పాస్పోర్ట్ ఇదివరకే తయారు అయి ఉండవచ్చును. దొరుకుతుందని అంతరాత్మ చెప్పుచున్నది కనుక తీసుకొని వస్తానని హైదరాబాదుకు వెళ్ళినాను. నా భార్యను, బిడ్డ ప్రమీలను లాతూర్లోనే ఉంచినాను. ఆ కాలంలో ధోతీ పైన ఖద్దరు షేర్వాణి, అదే రంగు బట్ట టోపీ పెట్టేవాణ్ణి. చెప్పులు తొడిగేవాణ్ణి. నేను వేసుకునే షేర్వాణికి 7 గుండీలలో 3 లేవు. ఒక చెప్పుకు ఉంగరం లేదు. ఇంకో చెప్పుకు వేళ్ళలోపలి తాడు లేదు. దగ్గర గాడి ఖర్చులకు పోను కొంచెమైనా డబ్బు ఉండే. లాతూరు రోడ్డు రైల్వే స్టేషనుకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి 3rd క్లాసులో కూర్చొని హైదరాబాద్ చేరి నాంపల్లి రైల్వే స్టేషను దగ్గర మున్సిపల్ సరాయిలో దిగినాను. గది తీసుకోవడానికి డబ్బులేక సరాయి సామాను చౌకీదార్ దగ్గర పెట్టి రాత్రి వరండాలో పడుకునేవాణ్ణి. వెంబడి రామేశ్వరపు చెంబు ఒకటి, అదనంగా ధోవతి, షేర్వాణి మరియు ఒక గొంగడి ఉండే. గొంగడి పరుచుకొని ధోవతి చింగీలు కప్పుకొని పడుకునేవాణ్ణి. దినమంతా పైరవీలకు తిరిగి రాత్రి ముసాఫిర్ ఖానాకు చేరి దినమంతా ఏమీ తినకుండా రాత్రి ఒక అన నాగపురి చేన కొనుక్కొని తిని చెంబెడు నీళ్లు తాగి ఈశ్వరుడు నన్ను ఇంగ్లాండుకు పంపుతాడన్న నమ్మకంతో కడుపు నింపుకొని హాయిగా రాత్రి నిద్రపోయేవాణ్ణి. అది వానాకాలం. గొడుగు లేదు. తడిసిన బట్టలు శరీరంపైనే ఎండేవి. నన్ను నా వేషం చూసి ఒక పిచ్చివాడుగా జనం భావించేవారు. నా విష్ఫుల్ థింకింగ్ వలన నా పాస్పోర్టు కరవాయి హోంశాఖ నుండి పొలిటికల్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రిటిష్ రెసిడెన్సీ వెళ్ళియుంటింది. నాకు పాస్పోర్ట్ దొరుకుతుందని అనుకుంటూ మొదటి ఆఫీసులకు వెళ్ళకుండా సూటిగా బ్రిటిష్ రెసిడెంట్ గారి ఆఫీసుకు వెళ్ళితిని. అక్కడ అసిస్టెంట్ రెసిడెంట్ గారిని కలిస్తే మీ పాస్పోర్ట్ కారవాయి మా ఆఫీసుకు రాలేదు అని చెప్పినాడు. అప్పుడు నేను మధు మహమ్మద్కే సియాసత్ గారి ఆఫీసుకు నడిచి వెళ్ళితిని. ఈ ఆఫీసు మింట్ కాంపౌండ్లోని దఫ్తర్ బాబే హుకూమత్ హోం డిపార్ట్మెంట్లోని ఒక భాగంలో ఉండేది. అక్కడికి వెళ్ళితే కార్లవాయి రాలేదని చెప్పినారు. అక్కడి నుండి నడిచి మోతేమద్ ఉమ్మారే అమ్మగారి ఆఫీసుకు వెళ్ళితిని. అది నిజాం కాలేజ్ ఎదుటి బిల్డింగ్లో ఉండేది. అక్కడ సదర్ ముంతజిమ్ గారిని అడిగితే మీ కారవాయి లేదు అన్నారు. నేను వారిని దయచేసి వెతికించండి అంటిని. మౌసులా ఇన్వార్డ్ సెక్షన్లో వెతికించినాడు. అక్కడ కాగితాల కుప్పలో ఒక కాగితాలు నా కాగితాలు పడి ఉన్నవి. అయ్యా, నేను వెళ్ళటానికి నెల దినాలైనా లేదు. దయచేసి నా కారవాయి తొందరగా మహమ్మద్కే సియాసత్కు పంపండి అని మనవి చేసితిని. దానికి ఆ సదర్ ముంతజిమ్ గారు మీరు ఎంత తొందరపడినా ఇది నెల 2 నెలల్లో అయ్యే పని కాదు. మేము పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్కు మీ విషయంలో రిపోర్టు పంపమని వ్రాశాము. దానికి వారు లాతూర్ లోకల్ పోలీసుకు త్రూ ప్రాపర్ ఛానల్ వ్రాసి జవాబు తెప్పించుకొని మాకు సమాధానం ఇస్తారు. దీనికి 1 సంవత్సరం పడుతుంది. మీరు లాతూరుకు వెళ్ళిపోండి. ఈ సంవత్సరం మీ కారవాయి కాదు అని అన్నారు. నేను వారికి నా పరిస్థితి వివరించి బ్రతిమిలాడినాను. వారు చాలా మంచివారు, దయగలవారు. వారు ముస్లిము. వారు నన్ను కనికరించి అన్నారు, మేము
తక్షణమే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సదర్ నాజిమ్ మహమ్మద్కే పోలీసుకు మీ కార్యవాయి పంపుతాము. శ్రీ శివకుమార్ లాలు గారు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. వారు కుప్యా పోలీస్ సిఐడి సెక్షన్కు మదద్ గారు. అసిస్టెంట్ కమిషనర్ వారు గుల్బర్గా వారు. వారి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పుకుంటే వారు ఏదో ఉపాయం చేసి మీ విషయంలో రిపోర్టు తొందరగా పంపవచ్చు. అప్పుడు మీ కార్యవాయి తొందరగా అవుతుంది అని చెప్పినాడు. నేను వారి వద్ద సెలవు తీసుకుని దేవుణ్ణి శ్రీ శివకుమార్ లాలు మనస్సులో ప్రవేశించుమని మొక్కి సాయంత్రం 4 గంటలకు శ్రీ శివకుమార్ లాలు గారి బసకు వెళ్ళితిని. వారు పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గారి ఆఫీసు పక్కన ఉన్న బంగళాలో ఉండేవారు. వారు ఆ రోజు సర్ది జలుబు చేసి జబ్బుగా ఉండిరి. అయినా నన్ను లోపలికి పిలిపించినారు. నేను నా మొర చెప్పుకుంటిని. దానికి వారు ఉస్మానాబాద్ మహ్మతి పోలీసు నుంచి రిపోర్టు రావలె కదా అని అన్నారు. దానికి నేను ఇంగ్లాండుకు ఇప్పుడు పోకపోతే ఈ జన్మలో పోలేను. శ్రీ అబ్దుల్ హమీద్ గారికి బదిలీ అయినా ఇక్కడ నుంచి నా బదిలీ అయినా నాకు ద్రవ్య సహాయం దొరకదు. కావున మీరు దయచేసి తొందరగా జవాబు హోమ్ డిపార్ట్మెంటుకు పంపితే ఈ బీద టీచర్ పని అవుతుంది. లేకుంటే నా భవిష్యత్తు చెడిపోతుంది. లాతూరుకు నేను వెళ్ళి 5 నెలలే అవుతుంది. అక్కడ నా విషయం ఎవరికి తెలుస్తుంది? అయితే మోతేమద్ సియాసత్ గారి ఆఫీసులో పాస్పోర్టు ముంతజం శ్రీ హబీబుల్లా గారికి తెలిసినవారు ఉండిరి. ఆ కారణంగా మహమ్మద్కే సియాసత్కు మోతేమద్ శ్రీ మోయిన్ నవాజ్ జంగ్ గారు నా కాగితాలపైన సంతకం చేసి నా వెంట ఒక క్లర్కును ఇచ్చి నాకు తక్షణమే పాస్పోర్టు ఇవ్వమని బ్రిటిష్ రెసిడెంట్ గారి ఆఫీసుకు నిజాం ప్రభుత్వపు సిఫార్సు లేఖ పంపినాడు. నేను రెసిడెంట్ గారి అసిస్టెంట్ సెక్రటరీ గారిని కలువగానే మరునాడు వారు బ్రిటన్లో బాంబులు పడుచున్నవి. యూనివర్సిటీలు పనిచేస్తున్నవో లేవో తెలియదు. అక్కడ నీకు ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినట్టు కాగితం చూపించనిదే నీకు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీలు లేదు అన్నాడు. ఆ మాటలతో నా పైన బాంబు పడినంత బాధ అయినది. ఏమీ తోచలేదు. ఆ కాలంలో గ్రేట్ బ్రిటన్ నుండి జాబులు రాకపోకల నమ్మకం లేదు. 6 నెలలకైనా జాబు చేరుతుందో లేదో తెలియదు. పోయిన పడవ జర్మన్ సబ్మెరైన్స్ నుండి తప్పించుకొని ఇంగ్లాండు చేరేదాకా నిజం లేదు. నేను బయలుదేరడానికి నాకు 4 నెలలైనా లేవు. పాస్పోర్టు దొరకదు. ఇంటికి లాతూరుకు తిరిగి వెళదామనుకొని శ్రీ మీర్ రజా అలీ గారిని ఇంటికి వెళ్ళినాను. మీర్ రజా అలీ గారు, రామ్ కిషన్ రావు సాహెబ్ ఇంగ్లాండు ప్రయత్నం ఎంతదాకా వచ్చింది? అప్పుడు నేను ఆగిపోయింది. రజబ్ అలీ గారు, అదెందుకు? నేనన్నాను. బ్రిటిష్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ పత్రం చూపించిందే పాస్పోర్ట్ ఇవ్వరట. వ్రాతామంటే యుద్ధం వలన జాబులు సరిగా చేరే నమ్మకం లేదు. శ్రీ అలీ గారు, మీరు తారు ఎందుకు ఇవ్వరు? తారు అంటే ఇక్కడ టెలిగ్రామ్ అని అర్థం. నేను అంత డబ్బేది, నా దగ్గర గుంజాయిషీ లేదు. శ్రీ అలీ గారు, ఎంత అవుతుంది? అప్పుడు నేను దాదాపు 15 రూపాయలు కావచ్చు. శ్రీ మీర్ రజా అలీ గారు, అయితే నేను ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎక్స్ప్రెస్ వైర్లెస్ టెలిగ్రామ్ రిప్లై పంపండి అని వారు నాకు రూ. 15 ఇచ్చినారు. నేను మురుస్తూ రెసిడెన్సీలోని బ్రిటిష్ టెలిగ్రాఫ్ ఆఫీసుకు వెళ్ళితిని. వైర్లెస్ వర్డింగ్ కొరకు చాలా ఆలోచించి రిజిస్టర్ ఎడింబరో యూనివర్సిటీకి ఈజ్ అడ్మిషన్ టు PhD ఓపెన్ అని రిప్లై పెయిడ్ ఎక్స్ప్రెస్ వైర్లెస్ పంపితిని.
బ్రిటన్లో అకాడమిక్ సెషన్ సెప్టెంబర్లో మొదలవుతుంది కాబట్టి నెగటివ్ జవాబు అయితే రాదని ఈ వర్డింగ్ సెలెక్ట్ చేసి తిని. 12 రూపాయల చిల్లర అయినట్లు జ్ఞాపకం. మిగతా డబ్బు శ్రీ మీర్ రజా ఆలం గారికి వాపసు చేసి తిని. ముసాఫిర్ ఖానా నుండి నా బట్టలు తెచ్చుకొని టెలిగ్రాఫ్ ఆఫీస్ రెసిడెన్సీలోనే ఆకాశం కింద గొంగడి పరచి తిని. నెత్తి కింద ఒక బండ, దానిపైన మెత్తకు బదులు షేర్వాణి, టోపీ, చెప్పులు పెట్టుకొని ధోతీ చింగులు కప్పుకొని పడుకుంటిని. దినమంతా తినక రాత్రి నాగపూర్ చేన ఒక అనావి కొని తిని దేవుడు నన్ను తప్పక పంపుతాడనే నమ్మకంతో కడుపు నింపుకుంటూ 48 గంటల వరకు వైర్లెస్ రిప్లై కొరకు ఎదిరి చూసి తిని. నేను ఇచ్చింది రిప్లైపై టెలిగ్రామ్, కానీ సమాధానం రాలేదు. టెలిగ్రామ్ ఆఫీస్ వారు, అయ్యా, బ్రిటన్లో బాంబులు పడుచున్నవి. ఎన్నో టెలిగ్రాములు తీసుకునేవారు లేక వాపసు అవుచున్నవి. ఎన్నింటికో జవాబు లేదు. మీకు జవాబు వస్తుందని ఏమి నమ్మకం? ఎడింబరో యూనివర్సిటీ పని చేస్తున్నదో లేదో తెలియదు అన్నారు. లాతూర్ విడిచి చాలా దినాలు అయినవి. నా పిచ్చి భార్య పిచ్చి అయ్యిందేమో. నా చంటి బిడ్డ గతి ఏమయ్యిందో. భార్య బిడ్డ చాలా జ్ఞాపకం వచ్చినారు. అన్నం లేక కూడా చాలా దినాలైనది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ నాకు స్నేహితుడు. టెలిగ్రామ్ రిప్లై వస్తే వారిని తీసుకొని రెసిడెన్సీ ఆఫీస్లో ఇచ్చి పాస్పోర్టు తీసుకొని పంపమని చెప్పి లాతూరుకు తిరిగి వెళ్ళినాను. నా బిడ్డ బెంగటీలింది. నా భార్య ఎదురు చూస్తూ ఉండే, తెలివిలోనే ఉండే. కానీ అడ్మిషన్ విషయం ఏమయ్యిందో, సమాధానం వచ్చిందో లేదో అని బాధపడుతుండగా నేను ఇంగ్లాండుకు పోయే మాట అసంభవమని, నేను పిచ్చి అని అనుకుంటూ ఉండగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ఒక రిజిస్టర్ లెటర్ పంపినాడు. గ్రేట్ బ్రిటన్ నుండి రిప్లై వైరు 72 గంటల తరువాత వచ్చిందని, దానిని బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసులో చూపించినానని, వారు పాస్పోర్ట్ ఇవ్వడానికి వీలు లేదని అన్నారని ఒక తప్పిల్ జవాబు రాసి నా కారవాయి కాగితాలను వాపసు చేస్తూ ప్రస్తుతం ఇంగ్లాండుకు వెళ్ళే ప్రయత్నం మానుకొమ్మని వ్రాసినాడు. ఆ జాబు చూసి తల వంగింది. పాస్పోర్టు దొరకదని జవాబు వచ్చినా నేను నిరాశ చెందలేదు. ప్రయత్నం ఆపను. చివరిసారి హైదరాబాదుకు వెళుతా. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఈసారి నన్ను నిరాశ చేయకుమని మొక్కి మరునాడు అబ్దుల్ హమీద్ గారి దగ్గరకు వెళ్ళి చివరి ప్రయత్నం చేయడానికి హైదరాబాదు వెళుతాను అంటిని. నా భార్యకు బిడ్డకు నచ్చజెప్పి దగ్గర తగినన్ని పైసలు లేకున్నా పాస్పోర్ట్ దొరకదని అందరూ అన్నా, ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నా, దొరికే ఆశ ఎక్కడ కనబడకపోయినా ఈశ్వరుని పైన నమ్మకము మరియు నా అంతరాత్మ నుండి వచ్చే వైర్ను నమ్ముకొని హైదరాబాద్ బయలుదేరినాను. ఎడింబరోకు నేను ఇచ్చిన వైర్లెస్కు సమాధానం 72 గంటలకు వచ్చింది. పిహెచ్డిలో దాఖలా ఇంకా ఖుల్లా ఉన్నదా అని వైరు ఇస్తే దానికి జవాబు కొన్ని షరతులపైన జాబు వస్తున్నది. ఆన్ సర్టన్ కండిషన్స్ లెటర్ ఫాలోస్ అని వారు జవాబు. నేను ఈ వైరు కాపీ తగిలించి బ్రిటిష్ రెసిడెంటుకు ఒక దరఖాస్తు ఇచ్చినాను. అయ్యా, ఎడింబరో యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ గురించి వైరు ఇస్తే కొన్ని షరతులపైన జాబు వస్తున్నది అని వారు జవాబు పంపినారు. అనగా పిహెచ్డిలో దాఖలా ఖుల్లా కొన్ని షరతులపైన ఉన్నదని వారి అభిప్రాయం. ఈ జాబు యుద్ధ సమయం కాబట్టి 6 నెలల లోపల రాకపోవచ్చును. థామస్ కుక్ కంపెనీ వారి జవాబు తగిలించినాను. ఇంగ్లాండుకు వెళ్ళే పడవ
మొదటి సెప్టెంబర్ తర్వాత వెళ్తుందంట. ఈరోజే మొదటి సెప్టెంబర్ కాబట్టి ఆ జాబు వచ్చే వరకు వేచి ఉండడానికి వీలు లేదు. కొన్ని షరతులపైన నాకు ఎడింబరో యూనివర్సిటీ వారు దాఖలా ఇస్తామన్నారు. ఆ షరతులు ఏమిటి అనే ప్రశ్న మీకు రావచ్చును. నా వద్ద ఎడింబరో యూనివర్సిటీ వారి ప్రాస్పెక్టస్ ఉన్నది. ఇది రీసెంటుది. దీనిలో ఉన్న రూల్సే ఆ షరతులు. ఈ రూల్స్ ప్రకారం నాకు దాఖలా దొరుకుతుందని మీరు కూడా అనవచ్చు. అందులో పేర్కొన్న షరతులు నేను పూర్తి చేసుకున్నాను కాబట్టి సందేహం లేకుండా నాకు దాఖలా దొరుకుతుంది. కావున దయచేసి ఇవ్వాలనే పాస్పోర్ట్ ఇప్పించండి. లేకపోతే నా భవిష్యత్తు చెరిపిన వారవుతారు అని దరఖాస్తు ఇచ్చినాను. దానిపైన రెసిడెంట్ గారి సెక్రటరీ గారు తక్షణమే పాస్పోర్ట్ ఇప్పించండి. కానీ 2 సంవత్సరాలకు సరిపోయే డబ్బు 10,000 రూపాయలు వారి దగ్గర చూసి పాస్పోర్ట్ ఇవ్వండి అని తజ్వీజు చేసినాడు. మదదుగారు నాతో మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అయినా చూపండి, లేక నగదు 10,000 రూపాయలన్నా చూపండి, లేకుంటే పాస్పోర్టు దొరకదు అన్నారు. నేను మనసులో అధైర్యం చెందినా పైకి ధైర్యం తెచ్చుకొని, అయ్యా, నేను అంతా ఏర్పాటు చేసుకోలేనిదే వెళతానా? కానీ నేను లాతూరులో పనిచేస్తున్నాను. మంతెనలో పుట్టినాను. జేబులో 10,000 రూపాయలు పెట్టుకొని తిరుగుతానా? మీరు ఇదివరకే తెలిపియుంటే చెక్కునో లేక నగదు రూపాయనో తెచ్చి చూపించుచుంటిని. ఇప్పుడు వ్యవధి లేదాయె. ఏదైనా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే చూపండి అని మనవి చేసితిని. దానికి వారు ఒక ఉపాయమున్నది. హైదరాబాదు ఫస్ట్ క్లాస్ సిటీ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ మీ వద్ద 10,000 రూపాయలు ఉన్నవని తెచ్చి చూపించితే పాస్పోర్ట్ ఇప్పించుతా అన్నాడు. నాకు పూర్తి నిరాశ ఏర్పడింది. ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందనుకున్నాను. శరీరం చల్లబడినది. రెసిడెన్సీ భవనంలోని చెట్ల కింద కొంతసేపు కూర్చున్నాను. ఆకలి బాగా అవుతుండే. 2 దినాల నుండి అన్నం లేదు. నిరాశ ఎందుకు కావాలే? ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని విచారం కలిగి బయటకు వచ్చి బట్టలు వేసుకొని మంతెన వాళ్ళ ఆజ్ఞ తీసుకొని శ్రీ మీర్ రజా ఆలీ గారి ఇంటికి హైదర్గురాకు నడిచి వెళ్ళితిని. సాయంత్రం అయినది. వారు ఇంట్లోనే ఉండిరి. రామకిషన్ రావు సాహెబ్ పాస్పోర్టు దొరికిందా అని అడిగినారు. వారికి ఉన్న విషయం అంతా చెప్పితిని. అందుకు వారు ఏమీ మాట్లాడకుండా బట్టలు వేసుకొని టోపీ పెట్టుకొని నాతో పదండి అని బయటకు వచ్చి వారి సందులోనే ఉన్న ఒక యువ వకీలు గారి ఇంటికి తీసుకొని వెళ్ళిరి. ఆ వకీలుతో అతడు నా స్నేహితుడు, బీద టీచరు. పాస్పోర్టుకు ఫస్ట్ క్లాస్ సిటీ మేజిస్ట్రేట్ నుండి వెల్త్ సర్టిఫికేట్ దొరికితే వారికి పాస్పోర్ట్ దొరుకుతుందట. దయచేసి మీరు వీరికి సహాయం చేయండి అన్నాడు. అందుకు వకీలుగారు అంగీకరించారు. వకీలుగారి పేరు నవరతన్ లాల్. వకీలుగారు తన ఖర్చుతో టాంగా చేసి నన్ను ఫస్ట్ క్లాస్ సిటీ మేజిస్ట్రేట్ గారి ఇంటికి తీసుకొని వెళ్ళినారు. శ్రీ నవరతన్ లాల్ గారు కూడా వారికి సిఫార్సు చేసినారు. అందుకు మేజిస్ట్రేట్ గారు 2 గవాహాలను తీసుకొని మరునాడు కోర్టుకు రమ్మని వకీలు గారితోనూ మరియు నాతోనూ చెప్పినాడు. వారికి మరియు వకీలు గారికి కృతజ్ఞతలను తెలిపినారు. అదే తీరుగా మరునాడు శ్రీ నచ్చేగారి సంజీవరావును, సువర్ణ నరసింహుల్ని ఫస్ట్ క్లాస్ సిటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొని వెళ్ళినాను. 10 గంటలకు శ్రీ నవరతన్ లాల్ గారు వచ్చి మేజిస్ట్రేట్ గారితో నన్ను కలిపినారు. అదాలత్ శిరస్తేదార్ని పిలిచి నా స్టేట్మెంటును తీసుకోమని చెప్పినాడు.
సిరస్తేదారు గారు నా గవాహాల బయానాను తీసుకున్నాడు. నా బయానాను కూడా తీసుకున్నాడు. నాకు అప్పుడే కోర్టు నుండి సర్టిఫికేట్ దొరికింది. ఇంగ్లాండులో 2 సంవత్సరాల వరకు చదువుకోవడానికి కావలసినంత డబ్బు శ్రీ ముద్దురామకృష్ణయ్య గారి దగ్గర ఉన్నది అని తలవని తలంపుగా దేవుడు నాకు కోర్టు సర్టిఫికేట్ తొందరగా ఇప్పించినందుకు సంతోషించి బ్రిటిష్ రెసిడెంట్ గారి ఆఫీసుకు వెళ్ళినాను. అసిస్టెంట్ గారిని కలిసి వారి చేతిలో కోర్టు సర్టిఫికేట్ పెట్టి తిని వారు ఆశ్చర్యపడి సెక్షన్ క్లర్కును పిలిచి పాస్పోర్టు తయారు చేయమని చెప్పిరి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు నాకు పాస్పోర్టు దొరికింది. శ్రీ రజా అలీ గారికి, శ్రీ బక్తావర్ సింగ్ గారికి పాస్పోర్టు చూపించి తిని ఇంగ్లాండుకు పోవడానికి ఉన్న సమస్యలలోకెల్లా పాస్పోర్టు అతి క్లిష్టమైన సమస్య. అది పరిష్కారమయింది. అడ్మిషన్ విషయం కూడా చిక్కు తేలిపోయింది. థామస్ కుక్ కంపెనీ వారు కూడా పడవలో సీటు రిజర్వు చేసినారు. దేవునిపైన భారం వేసి లాతూరుకు వాపసు వెళ్ళినాను. లాతూరు వారందరూ నాకు పాస్పోర్టు దొరికిందని తెలిసి ఆశ్చర్యంతో నిండిన సంతోషం వెలిబుచ్చినారు.